జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంకొన్ని రోజుల్లో జరగబోతుంది. అయితే దానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిని అయితే ఇప్పటికే అనౌన్స్ చేశారు కేసీఆర్. ఒకసారి బ్యాక్ స్టోరీ కనుక చూసుకున్నట్లయితే 2016లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఒప్పుకోలేదు బీఆర్ఎస్. అప్పుడు పాలేరు నుంచి పోటీ నిర్వహించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆ పోటీలో నెగ్గారు కూడా. అయితే ఇదే ఆనవాయితీగా కొనసాగాలి అని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు ఆనవాయితీని కంటిన్యూ చేస్తూనే వచ్చారు. మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత చనిపోయినప్పుడు ఇదే విధంగా కూడా కంటిన్యూ చేశారు ఈ ఆనవాయితీని. అనివార్యంగా ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేసే విధానం అయితే కనిపిస్తుంది. అలానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే గోపీనాథ్ భార్య అయిన సునీతకు టికెట్ ఇవ్వాలని అనౌన్స్ చేసేశారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారు, ఎవరు ఏ అభ్యర్థి వస్తారు అన్నది ఉత్కంఠ నెలకొంది. 2-3 రోజుల్లో అది కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.